యేసుప్రభు గారు 33 సంవత్సరాలు మేలు చేసుకుంటూ బ్రతికాడు. అపోస్తులు మేలు చేసుకుంటూ బ్రతికారు. వారు దేవుని ధన్యకరమైన జీవితం వారికి వచ్చింది. ఆయన దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. యేసుప్రభు గారిని నయవంచన చేశాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. స్తోత్రం. 70 మంది చేశారు. అలాగే మన జీవితంలో కూడా నమ్మించి మోసం చేసేవారు ఉంటారు. నమ్మకంగా ఉన్నట్టుంటారు కానీ మనం మోసం చేస్తూ ఉంటారు. నమ్మకంగా ఉన్నట్టుంటారు కానీ మన వెనకాల మాటలు మాట్లాడుతుంటారు. నమ్మకంగా ఉన్నట్టుంటారు కానీ మన ఎంతోటి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. నమ్మకంగా ఉన్నట్టే ఉంటారు కానీ మన గురించి అనేకమైనటువంటి చెడ్డ మాటలు అనేక చోట్ల పలుకుతూ ఉంటారు. వీళ్ళు ఏమంటారని? నయవంచకులు. దేనికి స్తోత్రం చెప్పండి. నయవంచకులుగా మనం ఉండకూడదు. నిన్ను ఎవడైనా నమ్మాడా? నిన్ను ఎవడైనా నమ్ముతున్నాడా? చచ్చేదాకా నమ్మకంగా బ్రతుకు. దేవుడు నేను దీవిస్తాడు. వ్యర్థమనే మనం మానాలి. మనము దేవుళ్ళో మేలు చేయడానికి మాత్రమే మన ప్రయత్నం చేయాలి. వారికి కీడి చేయకోకుండా కీడికి దూరంగా ఉండి దేవుడికి ఇష్టంగా మనం మలుచుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని మలుస్తాడండి. స్తోత్రం చెప్తాం గట్టిగా.